బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. పార్లమెంట్లో రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. అఖిలపక్ష భేటీకి అన్ని పార్లమెంటరీ పార్టీలు హాజరు కావాలని కోరింది. ఇవాళ ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన భేటీ జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలకు కేంద్రం సమాచారం ఇచ్చింది. పార్లమెంట్లో రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. అఖిలపక్ష భేటీకి అన్ని పార్లమెంటరీ పార్టీలు హాజరు కావాలని కోరింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి సమావేశాలకు సంబంధించి ఏ విషయం మీద ముఖ్యంగా బడ్జెట్ కి సంబంధించి ఏ విషయాలకు సంబంధించి ఉండాలి ఏంటి అంటే ఏదైనా చెప్పేటప్పుడు ఆ అఖిలపక్ష సమావేశం అవ్వడం అనేది ఖచ్చితంగా ఒక ఆనవాయితీగా వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకైతే అన్ని పార్టీలకి కేంద్రం సమాచారం ఇచ్చింది. కేవలము ఎన్డీఏకి సంబంధించి కాకుండా ఇండియా గ్రూప్ కి సంబంధించి అంటే ప్రతి ఒక్కరికి మేమైతే సమాచారం ఇచ్చాము. అఖిలపక్షానికి సంబంధించి ఎవరు వస్తారు ఏంటి అనేది చూడాలి. మొత్తానికైతే ఈ సమావేశానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఈ భేటీ అయితే కొనసాగబోతుంది. ఈ భేటీలో ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు ఏంటి, ఆ నిర్ణయాలను ఎంతవరకు తీసుకోవాలి, వాటిని ఎంతవరకు అమలు చేయాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక చర్చ అయితే ఉంటుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్ని రోజులు బడ్జెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు ఉంటాయి, ఎన్ని రోజులు సభ నడిపించాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికైతే రేపు ఉభయ సభలను ఉద్దేశించి ముందుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఈ ప్రసంగంలో ఇప్పటి వరకు ఎలా ఉంది ఏంటి, ఏం చేశారు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి నిధులు, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి ఉంటుంది. సో ఫిబ్రవరి 1న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. సో అలాగే ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఏ విషయాలు కీలకంగా ఉంటాయి ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి ఈ అఖిలపక్ష సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఎవరెవరు అన్ని పార్టీల వారు అటెండ్ అవుతారా, ఎవరైనా డుమ్మా కొడతారా, ఏ విషయాల గురించి ప్రసంగిస్తారు, ఇంకా ప్రతిపక్షాలు ఏమైనా దీనికి అభ్యంతరాలు ఏమైనా చెప్తారా, వీటి మీద మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.